నేను ప్రభు భూలోకానికి వస్తాడని, ఆయన 33.5 సంవత్సరాలు భూలోకంలో జీవించి సువార్త ప్రకటిస్తాడని, దేవుడు మార్గాన్ని నడిపి దేవుడి రాజ్యం కట్టబడుతుందని, మరి 30 యవన కాలమందు మహోన్నతుడు దేవుడు కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు తిరిగియాగా అవుతాడని పరిశుద్ధ రక్తాన్ని సిద్ధించి 3వ రోజు మరణమై 3వ రోజు దేవుడు లేపుతాడనేసి లేఖనములో ఉన్నది. అది మహోన్నతులకు దేవుడు యెషయా ప్రభు రాకమునిపై రాపించిన లేఖనము నెరవేర్పు కొరకై మనిషికి కనపడాలనే, కంటికి కనిపించని దేవుడు ఉన్నాడని మానవుడు ఎప్పుడూ నమ్మట్లేదు. ఇప్పుడు కూడా అదే డౌట్. కానీ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువై ఉన్నది గాలి. నువ్వు ఊపిరి పీల్చుకుంటావు అంటే సృష్టికర్త దేవుడు ఆక్షేషాన్ని మీకు ఇచ్చాడు కనుక దేవుడు ఉన్నాడు. ఏడైనా ఊరికెళ్ళితే స్పష్టంగా చెప్పగలం. దేవుని స్తోత్రం. దేవుడికి కులం లేదు, భేదం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఏమీ లేదు. మహోన్నతులకు దేవుడికి అన్ని ఇక్కడికి రాని పుట్టించుకున్నామే తప్ప సృష్టికర్త దేవుడికి కుల భేదాలు లేవు, మత భేదాలు లేవు, ఏమీ లేదు. ఒక స్త్రీ పురుషుడి ద్వారా సృష్టికర్త దేవుడు వాకు ద్వారా కలిగజేసిన సృష్టిలోను మానవాళి ఇలాగ నడిపింప జరిగిన తర్వాత వచ్చిన వాళ్ళే అందరం దేవుడు ఉన్నాడు ఒకడే. మానవుడు బతికున్నాడంటే గాలి సెకండ్ ఆగిపోతే సేవలకైనా 2 నిమిషాలు ఆగుతాయి. 2 నిమిషాలు, 1 సెకండ్ గాలి ఆపాడు అనుకో, ఎక్కడో లేకపోతే చేస్తారు. కానీ మహోన్నతులకు దేవుడు మానవుడు మరణించడానికి సంతోషం లేదు, ఆయనకి ఇష్టం లేదు. మానవుడు బ్రతికి మారు మనసు పొంది ఆయన తట్టు తిరగడమే ఆయనకి సంతోషకరమైన పండగ. పండగ ఈ రోజు ఆయన గుర్తుగా మనం తెలుసుకోవాల్సిన రోజు ఈ రోజు అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకోవడానికి పదే దేవుడు వాక్యం మనుషులకు వెళ్ళినప్పుడు కూడా మనిషి అన్ని గుర్తుంటాయి కానీ దేవుడు మాట మాత్రం మర్చిపోతూ ఉంటాడు. ఎందుకంటే మహోన్నతుడికి దేవుడికి హృదయంలో చూడలేదు. మొన్న స్తోత్రాలు చెప్పండి అమ్మ, హల్లెలూయా. మహోన్నతులకు దేవుడు పరిశుద్ధాత్ముడు మరియ గర్భమును ధరించిన తర్వాత పుట్టిన తర్వాత తలవాల్చడానికి చూడలేదట. ఆ చిన్న అంటే మీకు అర్థమవడం, ఆ చిన్న పిల్లవాడు తీసుకొని ప్రభువు తీసుకున్న ఎక్కడికి ఆలెడిగితే వెళ్ళేటప్పుడు తలుపు మోసాడు. లోక రక్షకుడు తలవాల్చుటకు స్థలం లేదు. మీ హృదయంలో స్థలం ఉన్నదా? ఇచ్చారా? దేవునికి మహిమ కలుగునుగాక. మీ హృదయంలో తలమిస్తే మహోన్నతుడికి దేవుడు తలవాల్చుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ పునరుద్ధానం అనేది అన్ని మాట నెరవేర్పు జరుగుటకై ఆయన మాట, దేవుడు మాట అన్నాడు, అది జరిగిందని రుజువై ఉన్నది అన్నమాట. దేవుని స్తోత్రం, అది జరిగింది. 3వ దినములు వేశారు. వాక్యం చూపించాలి కనుక మీకు చెప్పాలి కనుక దేవుని స్తోత్రం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి తీసి చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారము ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దలకడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయ తీసి ఉండుట చూచెను. గనుక సీమోను పేతురు అతనికి యేసు వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రమై. ఈ మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళిందండి? ఎందుకు లోపలికి వెళ్ళలేదు? తీసేవాళ్ళ రాయ
మరి లోపలికి వెళ్ళాలి, పరిస్థితి అదే. లోపలికి వెళ్ళాలి, దేవుడి దగ్గర, దేవుడి దగ్గరికి రాదు, బయట ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోపలికి వెళ్ళాలి. తక్కువ మిడిమిడికి ఆనందం, మిడిమిడి ఆలోచనతో మహోన్నతులుగా దేవుడిని ఎరగా తెలియక, ఆయన ఆయన ఆలోచన అడగక, ఆయన ఉద్దేశం తెలియక, ఆయన మనసు ఎరగలేక, ఆయన చిత్తాన్ని జరిగించలేక, మనుషులకు తెలిసిన ఆలోచన ప్రకారంగా, మనుషులకు తెలిసిన తలాంతర ప్రకారంగా వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటున్నారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ తల్లి గారు రాత్రాలందరూ పెద్దగడ్డ లేచింది, సమాధి దగ్గరికి వెళ్ళింది, కానీ లోపలికి వెళ్ళలేదు. బయట నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడితో తిరిగిన, దేవుడు అనే తెలుసుకున్న భక్తులు వాళ్ళిద్దరు శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇంకో స్నేహితుడు, ఆయన పేరు రాయలేదు, ఆయన ఏం చేశాడు చూడండి, చదవమ్మ. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేశాడు? ఎవరు పరిగెట్టారు ముందు? ఆ శిష్యుడి పేరు లేదు కదమ్మా. మరి ఆయన ఇద్దరికన్నా ముందు ఎవరి ముందు పరిగెట్టాలా? దేవుని స్తోత్రం కలిగలిగా పేదల ముందు పరిగెట్టాలి. మరి ఏంటి నిర్లక్ష్యం? ఏం జరుగుతుంది? మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తట్టినప్పుడు నువ్వు పరిగెత్తి తీయట్లేదు. సమాధి తెరవబడేను, చూసావు, నీ హృదయం తెరవబడిందా? నీలోకి దేవుడు ఉన్నాడా? చూసిన వెంటనే బయట చూసి చెప్పింది, తర్వాత ఏం జరిగింది చూడాలి సార్. హల్లెలూయా. వంగి నారబాటలు పడి ఉండడం చూశాడు. ఎవరు? ఎంత పరిగెట్టేళ్ళు ఏం చేశాడు చూడండి. అమ్మా, ఇతడు కూడా ఆ పని చేశాడు. దగ్గర ఎంతమంది ఎంత అలవే చేశారు. పోలే ఈయనకన్నా ముందు ఆయన వెళ్ళాడని వెళ్ళి ఏం చేశాడట, ఎలాగ చూశాడు. వంగి చూశాడండి. చదువు. వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండక వేరే దగ్గర ఉన్నది. చదువు. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమైన లేఖనము వారి గమను గ్రహింపరైది. జరిగింది చూడమ్మా, ఇంకేం చెప్తాం. దేవుడు బాధ, దేవుడు బాధ. తండ్రి ఎన్ని బాధలు వ్యాధనలు పడుతున్న మహోన్నతుడకు దేవుడు కుమారుడు మన కోసమే. ఇదంతా చేసింది మన కోసమే. చేసింది మన కోసం అయినప్పటికీ మనం చేసే పని ఏంటిది? ఎంత చేశారు? పరిగెట్టారు, ఉరుగులు తీశారు, పరుగులు తీశారు. అంటే ఇదంతా ఏంటిడా? చెప్పండి, మీ నోటితో మీరే చెప్పండి. ఇదంతా ఏంటి? తెలుసుకోవాలనే తపన హృదయంలో ఆలోచన ఉన్నప్పుడు అక్కడే తెలుస్తుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అక్కడ దాకా వెళ్ళాల్సిందే. నీకు ప్రభు, నువ్వు ఇక్కడ కళ్ళు మూస్తే, నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకొని ఉదయం అంతరంగంలో మహోన్నతుడు దేవుడు నీలో ఉండి మాట్లాడితే నీ ఇంటిగా ఏం జరుగుతుందో నువ్వు చెప్పగల శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇచ్చాడా ఇవ్వలేదా? నోటితో నొప్పుకున్నా, మొగలు గట్టి ఒప్పుకున్నా, ఇచ్చాడా ఇవ్వలేదు నీకు? మరి ఎందుకు మరి తీసుకోలేదు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అదే అన్నాడండి. ప్రభు పేదూరికి అంతకుముందు పేదూరికి మాట్లాడి 3 మార్లు కోడి కూసిన తర్వాత నువ్వు అబద్ధము ఆడుతావు. నేనా ఇచ్చేస్తున్నా, మీకోసం మరణిస్తాను, మీకోసం ఆ జీవితాన్ని రెడీ ఉన్నాను. నా తాలూకు సంగతి నీకు తెలుసు కదా అని అక్కడికి 3 సార్లు అడుగుతున్నాడు. ప్రభుని పేదరేసిన
నేను దృష్టిలో నేను ఎలాంటి వాడిని నాన్న అన్నాడు అనమాట. 2 దగ్గర 3 దగ్గర యోహాను సువార్త. అదంతా టైం లేదు, అయిపోయింది. లేదు 3 సార్లు అడుగుతాడు, నాన్న పేతురు ఏంటి సంగతి అంటే, నీకోసం నేను నీకోసం నేనేం చేయమంటాను. తర్వాత ఇంకో మాట అన్నాడు, ఏంటిది, నేను నా తాను సంగతి నువ్వు ఎరుగుతావు కదా. అప్పుడు అన్నాడు అంటే ఏమాట, కోడు అబద్ధం అంటే కోడి కోస్తుంది. దేవుడికి మహిమగలదు. చూడండి దేవుడు మన భక్తి ఎలా ఉందో చూడండి. మనం ప్రభువుని చూపించాలా? ప్రభు సువార్త చెప్తారా? ప్రభువు చూపిస్తారా? మీకు తెలిసిన చేతులు ఎత్తండి అంతవరకు. ప్రభువు చూపించాలా? ప్రభువు చూపిస్తే చూపించడం అంటే ఏంటి, చెప్పడం అంటే ఏంటి? దేవుని స్తోత్రం. వెళ్ళిపోతాను. ప్రభువు చూపించడం అంటే ఏంటి? ప్రభు గురించి చెప్పడం అంటే ఏంటి? సరే చెప్పేవారుగా ఉన్నారా? ఆయన చూపించేవారుగా ఉన్నారా? ఏది చేయలేదా? దేవుని స్తోత్రం. అదేనా ఒప్పుకున్నాడు, ఏది చేయలేదు. పోనీ అదేనా? ఎందుకంటే చేసిందని ఒప్పుకోవడం కూడా గొప్ప విషయం. దేవుడికి మహిమ కలిగిన ప్రభువుని మీరు చూపించలేదు, అలాగనే చెప్పట్లేదు. దేవునికి మహిమ కలిగిన ఈ చూపించడం అంటే ఏంటి, చెప్పడం అంటే ఏంటంటే, మీ దేవుడి చిత్తమైతే ముందు వచ్చే వారం చెప్తాను దేవుడి స్తోత్రం. ఎందుకంటే సమయం మీకు దేవుడు ఆ మాట మీకు రావాలనుకుంటే ఆయన రప్పిస్తుంది. దేవుడికి మహిమ కలిగిన ఈ రెండింటిలో ఏది మనం చేయలేకపోయాం. ఎన్నైంది మందిరాలు తిరిగి మీరే చెప్పుకోండి, నాకే తెలియదు కదా. అయ్యో దేవుని శాస్త్రం మీరే చెప్పుకోండి. మీ అందరూ మీరు ఒకరికొకరు చెప్పుకోండి. ఎన్నైంది పక్కన బుజ్జమ్మ గారికి, బుజ్జమ్మ గారు విజయమ్మ గారికి, విజయమ్మ గారు ఆ అమ్మకి చెప్పి దీంట్లో లేదు, దీంట్లో లేదు. దేవుడి మాట, దేవుని శాస్త్రం. ఎంతమందిని మార్చాం? సరే ఎంతమందిని మార్చలేకపోతాం. నా ఇంట్లో నా కొడుకు నా మాటే అంటాడు అని వాళ్ళు ఎంతమంది అన్నారు? నా కూతురు నా మాటే ఏంటన్నారు చేతులు అని చెప్పండి. దేవుడు స్తోత్రం. అదే ఎందుకంటలేదు? ఎందుకు దాని గురించి చెప్పాలంటే అది అరగంట పెట్టారు. ఎందుకంటలేదు? మీరు మందిరానికి వచ్చారు, ఇంటికి వెళ్ళొచ్చి తక్కువ ఇంటికి వెళ్ళొచ్చి మిమ్మల్ని చూపుతూ వాళ్ళు లేచి కూర్చొని గౌరవం ఇవ్వాలి. అవునా కాదా? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ప్రార్థనకి వెళ్ళి వచ్చారు. దేవుడు సన్నిధికి వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు మీలో ఉన్న ముఖ కాంతి అనేది మహోన్నతులకు దేవుడు వెలుగు మీలో ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుందా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రకాశించడం మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం చేయాలంటే, ఆమె చర్చి నుంచి వచ్చింది, దేవుడి మాటలు వచ్చింది. ఎంత భయంతో ఎంత భక్తితో ఉంటారు, ఉండాలి కదా. మీరు కొన్ని వాళ్ళు మారకపోతే, వాళ్ళు చెప్పకపోతే, వినకపోతే అనవసరం లేదు. మీరు ఇంటి నుంచి చర్చి నుంచి ఇంటికి వెళ్ళారంటే మీ ప్లేస్లో ఒక వెలుగు కనిపించాలంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఏమై ఉండాలి, ఇంటికాడ ఉండాలి. తక్కువ భయపడిపోయి దిగిపోయి సైలెంట్గా ఉన్నారా? కొన్ని అమ్మలేదు, పక్కన పోయి ఉంటారా? ఎందుకు అనట్లేదు? మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడికి వెళ్తారు? ఇంటికాడ నుంచి దేవుడి దగ్గర సన్నిధికి వచ్చి దేవుడి దగ్గర దేవుడి మాటలు మరి ఇంటికి వెళ్తారు కదా. మధ్య నుంచి ఎక్కడికి మాట్లాడతారా? అలాగే కదా. ఇంటికి వెళ్తారు, కాలేజ్ చేతులు కడుక్కుంటారు, టక్కన ఇంట్లో కడిగేటి అన్నది ఏం చేయాలి? వాళ్ళు మీ మీద చాలా గౌరవంతో ఉండాలి. అంటే మీలో ఎవరు ఉండాలా? అమ్మా మహోన్నతులకు దేవుని ఆత్మ మీలో ఉండాలి. ఉంటప్పుడు మీరు వాళ్ళు ఎగమని అవసరంలే. మీ అత్త వచ్చి పలకరించారు, అత్త పలకరించరా అనవసరంలే. ఆటోమేటిక్గా అదే దీంట్లో 2 చేతులు దగ్గరికి వెళ్ళిపోతాయి. తక్కువ లేచి చెప్పవసరం. లోపల దాన్ని స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు శక్తి నీలో ఉంటుంది. నీలో ఉంటే అది జరిగింది. పెద్దమ్మ వచ్చి పెద్దమ్మను పలకరించావా? అవన్నీ అనవసరంలే. ఆటోమేటిక్ పెద్దమ్మనే పలకరించేది. ఎందుకంటే పెద్దమ్మలో ఉన్న స్పిరిట్ అటువంటిది, పెదనాలో ఉన్న స్పిరిట్ అటువంటిది, పెన్నమ్మలో ఉన్న స్పిరిట్ అటువంటిది.
పినొచ్చిన పలకరించరా ఆడికి చెప్పాల్సిన నీ లోపల స్పిరిట్ అంటే మహోన్నతుడు దేవుడు వెలుగు నీలో ఉంటే ఆటోమేటిక్గా మీకు అద్భుతమైన కార్యాలు మీరు ఇంట్లో వాళ్ళు కూడా మీకు గౌరవం ఇస్తారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు గౌరవం ఇవ్వాలంటే మీరు దేవుడి సన్నిధికి ఇంటికాడ బయలుదేరి డైరెక్ట్ సన్నిధికి వచ్చి సన్నిధి కాడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళండి. మధ్యలో ఎవరు కలిసారంట ఆడు మన సామాన్య అంత చెప్తే వ్యవహారం తీయాలి. మన సామాన్య కాదు అంత మాట ఆడానంటే ఇక్కడ వదిలేస్తాను. నువ్వు ఏ వదిలేస్తాను? దేవుడి స్వాతంత్రం ఇది వదిలేసింది అదే అది నీ చెవులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇక నా లేచిపోయారు రావణాసులు అయిపోతారు. ఎందుకంటే దేవుడి స్వాతంత్రం అదేదిగా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మా అమ్మ అప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు దాకా రాలేదు. ఏం చేస్తాను చర్చి పేదలు అంటే అదే పేదలు ఎంతసేపు వెళ్ళు ఎప్పుడు వెళ్ళు ఇప్పుడు దాకా ఇప్పుడు నువ్వు ఎక్కడ మాట్లాడావే దేవుడు మాట్లాడి ఉండిపోయా నువ్వు ఇంటిదా తీసుకెళ్ళా దేవుడి స్వాతంత్రం అదేగా నీ దేవుడి మాట నువ్వు ఇంటిదా తీసుకెళ్ళా ఇక్కడ వదిలేసావు ఎక్కడి నుంచి నీళ్ళు పట్టుకుని వెళ్ళావు ఇక్కడ వాళ్ళు రగిలిపోయి నాకు అన్నం వండింది నువ్వు బాకో కూర అన్నింటిలో సమానంగా వండిసి వచ్చావు కానీ ఉప్పు చాలదు అంటాడు. ఎందుకంటే నేను వచ్చాడు కదా వెనకాల బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ. భక్తి అనేది దేవుడు శక్తి అయి ఉన్నది. ఆ శక్తిని అనుసరించుకొని మీరు నడిస్తేనే భక్తులు కొనసాగుతారు. దేవుడు స్తోత్రం కలిగి లేనప్పుడు మనం పై భక్తులుగా తాత్కాలిక భక్తులుగా ఉండవలసింది. దేవుడు అనేసరికి మహోన్నతమైన జీవము గల దేవుడు. ఆయనకి అన్నాడు మరణము లేదు. ఆయన బిడ్డలు అన్న వారికి మరణము లేదు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. అదే పునరుద్ధానము. పునరుద్ధానం అంటే ఏంటంటే మరణము లేదు. జనన మరణాలు అంటే జననం మరణం అంటే దేహాలకి తప్ప ఆత్మకి జనన మరణాలు లేవు. అందుకే సజీవుడైన దేవుడు నువ్వు ధరించుకున్న బిడ్డలు లేదు. మీకు ఏం లేదు మరణం లేదు. మీరు దేనికి భయపడని అవసరం లేదు. దేవుడికి దేనికి చింతించే అవసరం లేదు. మీరు భయపడాల్సింది ఎవరికి? సృష్టికర్త దేవుడి దగ్గర భయపడాలి. ప్రభా నేనేం చేస్తానో నా పరిస్థితి ఏంటో నా ఆలోచన ఏంటో నా ఉద్దేశం ఏంటో నా మనసు ఎరిగిన వాడు నువ్వు ప్రభా నా తప్పులు ఏమంటే క్షమించు. ఇక నేను చేయకుండా నా ఆలోచన మంచి మార్గాన్ని నడిపాను ప్రార్థన చేయడం దేవుడు స్తోత్రం కలుగుగా హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక.